గుర్తు ఫ్యాన్ గుర్తు ఇప్పుడు జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే శ్రీరామ రక్ష. ఈరోజు మీ ఊర్లో ఈరోజు చాలా మందికి ల్యాండ్స్ మీకు అందరికీ కూడా జగనన్న వచ్చినాకనే పట్టాలు ఇచ్చాడు. ఆ పట్టాలు వచ్చిన తర్వాతనే మీకు రైతు భరోసా పడుతుంది, అవునా కాదా? ఇప్పుడే కానీ లేదు. మీకు ఇంతకుముందు వ్యవసాయం చేసుకోవాలంటే కూడా మీకు రైతు భరోసా లాంటివి ఇంతకుముందు లేవు. ఇప్పుడు ఏమైతా ఉంది, మీకు ROFR ల్యాండ్స్ ఇచ్చిన తర్వాత మీకు ఈరోజు రైతు భరోసా వస్తూ ఉంది, ఇన్పుట్ సబ్సిడీ వస్తూ ఉంది, సున్నా వడ్డీ వస్తూ ఉంది, అదేవిధంగా ఇన్సూరెన్స్ వస్తూ ఉంది. మీ గురించి కూడా నేను చాలాసార్లు అసెంబ్లీలో మాట్లాడడం, అసెంబ్లీలో ఎంతో పాపం ఈ యొక్క చెంచు జాతి అనేది అంతరించిపోతూ ఉంది. ఈ చెంచు జాతిని ఏ విధంగా కాపాడుకోవాలని ఎన్నోసార్లు ప్రభుత్వం ద్వారా మీకు నా గళాన్ని వినిపించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ప్రతి విషయంలో కూడా ముందుంటానని రాష్ట్రంలోనే చెంచుల గురించి మాట్లాడేది. మీకు తెలుసు, శివరాత్రి వచ్చినా లేకపోతే కార్తీక మాసం వచ్చినా ఉగాది వచ్చినా మా చెంచులు బతకాలి, వేరే వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కాకుండా చెంచులే బతకాలి, వాళ్ళకు జీవనాధారం ఇదే. పండుగలు వచ్చినప్పుడే వీళ్ళకు బతుకుదేరు అని చెప్పి గట్టిగా నేను అసెంబ్లీలో వినిపించి, ఈరోజు అటవీ శాఖ అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీకోసం నేను మాట్లాడి సంవత్సరం కూడా 10 రూపాయలు వసూలు చేసి 10 రూపాయలు కూడా లేకుండా భక్తులకు అనుకూలమైనటువంటి వసతి కల్పించాం. మీకు వ్యాపారం కోసం ఎక్కడ ఇబ్బంది జరగకుండా చేసిన మాట వాస్తవం. ఎందుకంటే ఈరోజు మీరు పిల్లలు కూడా చదువుకుంటా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమ్మఒడి పిల్లలు చదువుకుంటున్నారా లేదా? అలా చదివించుకోవాలా వద్దా? చదివించుకోవాలంటే ఎవరికి వేయాలా? జగనన్నకి వేయాలా? అన్నీ కూడా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. మీకు తెలుసు, వాలంటీర్లు మీ ఇంటి వద్దకు వచ్చి అత్త మామ అని చెప్పి పిన్ని పెదనాన్న చిన్నాన్న అని పిలుస్తూ ఈరోజు మీ ఇంటి వద్దకు వచ్చి మనం పెన్షన్ తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి ఇచ్చిపోతా ఉన్నారు. మన కరోనా కాలంలో కూడా చూశారు ఎన్నిసార్లు వచ్చినాను, ఎన్ని రకాలుగా మీకు కూరగాయలు అవి ఇవి సరుకులు అన్నీ ఇప్పించినాను. మీకు అందరికీ తెలుసు. ఎన్నిసార్లు స్వచ్ఛంద సంస్థల ద్వారా మీకు సాయం చేయించిన. ఎన్నో రకాలుగా ఇప్పుడు నాగలూటిలో కూడా ఇల్లు కట్టిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా ఎవరికైనా ఇల్లు కావాలంటే అప్లై చేసుకోండి. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బ్రహ్మాండ జగనన్న వచ్చిన తర్వాత మీకు అన్ని వసతులు కల్పించే బాధ్యత నాది. గతంలో కూడా ఈ రోడ్లు కానీ కరెంటు కానీ ఈరోజు బోర్లు కానీ ఇచ్చినది ఎవరు? నా హయాంలోనే ఇచ్చా. నా హయాంలోనే ఈ యొక్క బయలుటి కానీ నాగలూటి కానీ అభివృద్ధి చేశా. చెంచులను ఈరోజు చైతన్యపరిచినారు ఎవరైనా ఉన్నారంటే అది చక్రపాణి రెడ్డి రాష్ట్రంలోనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నోసార్లు వీళ్ళ గురించి పోరాటం చేస్తా ఉన్నా, ఎన్నో రకాలుగా ఈ జాతి అంతరించిపోకూడదు అని చెప్పి ఎన్నో రకాల కృషి చేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళకు ROFR ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే ఎన్నో రకాలుగా వాళ్ళకు మోటార్లు కావచ్చు, ఇంకో రకాల RTT ద్వారా నెక్స్ట్ కూడా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తూ 110 ఇల్లు శాంక్షన్ అయినాయి. మీకు అందరికీ కూడా 108 ఇల్లు RTT ద్వారా ఇస్తా ఉన్నాం, శాంక్షన్ ఇచ్చాం. అవన్నీ కూడా మొత్తం కట్టిస్తాం. కారేయిల్లో కూడా ఈసారి మొత్తం అవి కప్పులు ఎగరగొట్టి మళ్ళీ వేయించుకునే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తూ మీకు అదే గట్టి తిప్పని ఫ్యాన్ తిరగలే, అక్కడ తిరగలే, సరిగా తిప్పాలా. ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా 2 ఓట్లు పార్లమెంటుకు, MP గారికి, నాకు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేయించి జగనన్న సీఎంగా చేసుకోవచ్చుగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.